వైసీపీపై అసహనం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల వైసీపీ రెబల్ నాయకుడు అప్పలనాయుడు. వైసీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినా ఫలితం లేదన్నారు. ఇచ్చెర్లలో వైసీపీ గెలుపు రాగానే మా నాయకుల్ని పక్కన పెట్టారని వాపోయారు. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని గొర్రెల కిరణ్ ఉంటే వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామన్నారు అప్పలనాయుడు. బూత్ కమిటీ కన్వీనర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేశాను. అంతకుముందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా చేశాను. నేను మా ఫ్యామిలీ బై బర్త్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మేము పార్టీకి వ్యతిరేకం కాదు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు. అన్నిటికంటే ముఖ్యం ప్రాణం బొత్స సత్యనారాయణ గారికి మేము కట్టుబడి ఉండాలి రూల్గాను. ఎందుకంటే ఆయన ద్వారా ఎన్నో కార్యక్రమాలు మాకు ఇక్కడ ఉన్నటువంటి 280 ఎకరాలు భూములు తగులు అయితేనేమి రైతులకి అందరికీ ఆ రోజు చేసి పెట్టాం. అందరి రైతులకి ఉపకారం చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మా వెంకటాపురం జంక్షన్ నుంచి పోతవలస వరకు 3.5 కిలోమీటర్లు తార్ రోడ్డు అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి తార్ రోడ్లే, ఆయన ఇచ్చినటువంటి రహదారులే, ఆయన ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఆయన ఇచ్చినట్టు ప్రతి మండలానికి ఆయన ఇచ్చిన బోరు, సీసీ రోడ్లు, రహదారులు అన్నీ ఆయన ద్వారా చేయించుకున్నాం. అలాంటి వ్యక్తుల కింద మేము పనిచేసాం. కాకపోతే ఈరోజు ఏమో ఇంత దీనిగా దగాపడ్డామని వాళ్ళకు కూడా చెప్తున్నాం. మాకు న్యాయమే జరగాలంటే ఇక్కడ క్యాండిడేట్నే మార్చాలండి. నాకే కాదు, నాకు న్యాయం కాదు, ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ న్యాయం జరగాలంటే